టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. గతంలోనే 5 కమిటీలను నియమించిన హైకమాండ్ తాజాగా మరో 2 కమిటీలను ఏర్పాటు చేసింది. 27 మందికి వైస్ ప్రెసిడెంట్లుగా అవకాశం కల్పించింది. 69 మందిని జనరల్ సెక్రటరీలుగా నియమించింది. అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లను మాత్రం ప్రకటించలేదు. టీపీసీసీలో పలువురు ఎమ్మెల్సీలకు పార్టీ పదవులు ఇచ్చింది. ఏఐసీసీ తాజా కమిటీల్లో పాత కొత్త నేతలకు అవకాశం ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, బసవరాజు సారయ్య, జనరల్ సెక్రటరీలుగా వెడ్మ బొజ్జు, మట్ట రగమయ్యి, పన్నిక రెడ్డిని నియమించింది. ఏఐసీసీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యతనిచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67% పదవులు దక్కాయి. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవుల్లో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు లభించాయి. ప్రధాన కార్యదర్శుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 68% పదవులు వరించాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, కమిటీలను వేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్లుగా 29 మంది, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా 69 మందికి అవకాశం కల్పిస్తూ కూడా నిన్న రాత్రి ఏఐసీసీ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూసినట్లయితే కనుక మొత్తం ఈ కమిటీలకు సంబంధించి కూడా మొత్తం పాత కొత్త నేతలకు కూడా ఇందులో స్థానం కల్పించిన అవకాశం అయితే కల్పించారు. ముఖ్యంగా వాస్తవానికి మీనాక్షి నటరాజన్ అయితే చాలా వరకు పాత నేతలకు ప్రయారిటీస్ అన్నారు. కొత్త నేతలకు సంబంధించి కూడా ముఖ్యంగా కొంతమంది ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేరిన కొంతమంది కానీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేరిన ఎవరైతే ఉన్నారో వారికి కూడా కమిటీలలో కూడా స్థానం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బొంతు రామ్మోహన్ కానీ, అదేవిధంగా ఉప్పల శ్రీ వెంకటేష్ కానీ, ఇలాంటి నేతలకంతా కూడా పార్టీ కమిటీలలో కూడా వారికి కూడా స్థానం దక్కిన అవకాశం అయితే కల్పించారు. ముఖ్యంగా ఈ కమిటీలకు సంబంధించి కూడా చూసినట్లయితే కనుక కమిటీలలో ప్రయారిటీ ఉండడం కోసం ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. సో మొత్తం మీద ఈ విధంగా కమిటీలకు సంబంధించి చాలా కీలకంగా ఈసారి జాగ్రత్తగా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్లుగా ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్ కానీ, బసవరాజు సారయ్య కానీ, అదేవిధంగా ఎంపీ రఘువీర్ రెడ్డి, నాయన రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, వీళ్ళంతా సీనియర్ నేతలకు కూడా వైస్ ప్రెసిడెంట్లుగా అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీలు కూడా అందులో కూడా ఎమ్మెల్యేలకు వెడ్మ బొజ్జు, పర్ణిక రెడ్డి, అదేవిధంగా మట్ట రాగమయ్య, ఎమ్మెల్యేలు వంటి నేతలకు కూడా అందులో అవకాశం కల్పించారు. సో మొత్తం మీద ఈసారి కమిటీలను చూసినట్లయితే కనుక సామాజిక సమతుల్యాన్ని అయితే పాటిస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా సామాజిక న్యాయం చేస్తామంటూ కూడా చెప్తుంది. కాబట్టి కులగణన తర్వాత ఏ వర్గాలు ఎట్లా ఉన్నారో వారికి పార్టీలో కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి పదే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే నిన్న కమిటీలలో కూడా అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు 60-70% కమిటీలలో 60-70% వరకు కూడా కమిటీలలో పదవులన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే దక్కడం అనేది చూడొచ్చు. ముఖ్యంగా 27 మంది ఉపాధ్యక్షులలో దాదాపు బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు, ఇట్లా మొత్తం మీద కీలకంగా వారికి పదవులు దక్కాయని చెప్పుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్లలో కూడా 67% ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు కలిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనరల్ సెక్రటరీలో చూస్తే 68% పదవులన్నీ కూడా మిగతా ఆ వర్గాలకే దక్కాయని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద ఇటీవల కాలంలో ఏదైతే మంత్రివర్గ విస్తరణ కూడా మన జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా చూసినట్లయితే కనుక 2 ఎస్సీలకు, ఒకరికి బీసీకి కల్పించడం, అట్లా మొత్తం మీద దాదాపు క్యాబినెట్లోనే చరిత్రలో మొట్టమొదటిసారిగా 4 ఎస్సీలకు అవకాశం కల్పించడం అనేది కూడా ఇట్లా మొత్తం మీద సామాజిక సమతుల్యం పాటిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే ఈ పార్టీ కమిటీలకు సంబంధించిన పదవులలో కూడా ఆ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మీద ఏవైతే కొన్ని కీలకమైన కమిటీలు ఏవైతే ఉన్నాయో వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి వాటిలలో ఇంకా సమీకరణాలు సెట్ కాకపోవడంతో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన దాన్ని ఆపారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఆ పేర్లలో కూడా కొన్ని మీనాక్షి నటరాజన్ కానీ, పార్టీ అధిష్టానం కానీ, ముఖ్య ఎన్నికల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న నేపథ్యంలో వాటిని సెట్ చేసుకోవడానికి కూడా చూస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కమిటీలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే కేసీ వేణుగోపాల్ కలిసి బయటకు వచ్చిన వెంటనే కాసేపటికే ఏఐసీసీ లిస్టు రిలీజ్ చేసి సో మొత్తం మీద ఒకవైపు పార్టీ పదవులు కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో వాటిని కూడా వరుసగా 1 by 1 స్టెప్ బై స్టెప్ వేస్తూ వెళ్తుంది. మిగతాకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మిగతా కొన్ని వీటికి సంబంధించి కూడా వాటిని కూడా భర్తీ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తూ సో అందులో భాగంగానే ఈ కసరత్ అంతా కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద కమిటీలను అయితే ఒక స్టెప్ బై స్టెప్ భర్తీ చేసుకుంటూ వస్తుంది. మిగతా కమిటీలు అవుతున్నాయి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా ప్రచార కమిటీ, ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ, అధికార ప్రతినిధులు ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని కూడా 1-2 డేస్లలో ఫుల్ఫిల్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.